నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి నిరసిస్తూ తాళిరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ. ఐపోలవరం కేశనకూరుపాలెం గ్రామంలో కుట్ల శిక్షణ శిబిరాలను ప్రారంభించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సూచన. రైతు సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. తాళిరేవు ఐపోలవరం మండలాల్లో రైతులకు యంత్రాల పంపిణీ. తాళిరేవు మండలం సుంకరపాలెం వర్తక సంఘం సభ్యులు సుంకర బద్రి అనారోగ్యంతో ఆకస్మిక మృతి చెందడంతో వర్తకులు అంతా సంతాపంగా వ్యాపార సముదాయాలు మూసివేసి సంతాపం తెలిపారు. సుంకరపాలెం శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో వ్యాపారస్తులు తమ షాపులను వ్యాపార సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేసి సుంకర బద్రి మృతికి ప్రకట సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వర్తక సంఘం అధ్యక్షులు వాసు మాట్లాడుతూ సుంకర బద్రిని కోల్పోవడం దురదృష్టకరమని ఆయన కుటుంబ సభ్యులకు ప్రకట సంతాపాన్ని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా పవర్ టిల్లర్స్ పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మిడివరం నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించిన గౌరవ ప్రభుత్వ విప్ మరియు స్థానిక శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు బుచ్చిబాబు ప్రారంభించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా 50% సబ్సిడీపై లభించే వ్యవసాయ యంత్ర పరికరాలను నియోజకవర్గ పరిధిలో ముమ్మిడివరం కాట్రేనికొన మరియు ఐపోలవరం మండలాలకు సంబంధించిన రైతులకు స్థానిక శాసనసభ్యులు వారి కార్యాలయంలో 50% రాయితీపై పచ్చిరొట్ట, ఎరువు మరియు పవర్ టిల్లర్స్ అందించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ 2014-2019 మధ్య కాలంలో మొదటిసారి వ్యవసాయ యాంత్రీకరణ తెలుగుదేశం ప్రభుత్వమే ప్రారంభించిందని, గత 5 సంవత్సరాలుగా ఈ పథకం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, మరలా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఈ పథకాన్ని పునరుద్ధరించామని, 2024-2025 సంవత్సరానికి సంబంధించి ఐపోలవరం మండలానికి 3 జనరల్, 1 ఎస్సీ, కాట్రేనికోన మండలానికి 3, ముమ్మిడివరం మండలానికి 4 పవర్ టిల్లర్స్ అందించామని పేర్కొన్నారు. ఈ యాంత్రీకరణ పథకాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని, వ్యవసాయంలో అధిక దిగుబడులు రాబట్టి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చెల్లి వివేకానంద, నాగిరి నాగేశ్వరరావు, గుత్తుల సాయి, చెల్లి అశోక్, తాడి నరసింహారావు, సాగిరాజు, సూరిబాబురాజు, కాకర్లపూడి రాజేష్, దూడల స్వామి, మద్దిశెట్టి పురుషోత్తం, గోదాసి పండరీష్, ఆకాశం శ్రీనివాస్, పొద్దోకు నారాయణరావు, బుల్లి భైరవ స్వామి, పిన్నమరాజు, శివ, చిక్కల అంజిబాబు, మాది యోగేశ్వరి, ఐపోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన మండల వ్యవసాయ అధికారులు వాణి, ప్రశాంత్ కుమార్, ప్రవీణ్ కుమార్, BAA, VSA రైతులు పాల్గొన్నారు. ఓకే సార్. స్పేర్స్
ఏదైతే మెకనైజ్డ్ కావాలో మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2019, 14 నుంచి 19 వరకు రైతులకు కావాల్సిన అనేక కృషి ట్రాక్టర్లు, పెద్ద ట్రాక్టర్లు, మరి అదేవిధంగా హార్వెస్టర్స్, అదేవిధంగా పేర్స్, బర్కాలు, అనేక రకాల పనిముట్లు రైతులకు ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాలు కనీసం వాటి దృష్టికి ఆ ప్రభుత్వం తీసుకురాలేదు. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఏదైతే మెకనైజ్డ్ ఈ డాక్టర్స్ ఉన్నాయో అన్నీ కూడా మరి మొదటి విడతగా మండలానికి 4 వచ్చి, సెకండ్ విడతగా ఒక మండలానికి 8, 12 చొప్పులు వచ్చి అవి కూడా తొందరలో డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం. మరి అదే కాకుండా రైతులకి ఈ నీటి సంఘాలు ఏర్పాటు చేసుకుని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చివరి రైతు వరకు కూడా నీరు నుంచి ఇవాళ 50 బస్తాల నుంచి 70 బస్తాల దాకా పంట బ్రహ్మాండంగా పండింది. మరి ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి, మన అధికారులు బ్రహ్మాండంగా పనిచేశారు. నీటి సంఘాల అధ్యక్షులు కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మరి ధాన్యం రైతుకి కేవలం 1-2 రోజుల్లో వాళ్ళ ఖాతాలో డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుంది. గతంలో ఆర్బీకే ద్వారా కొని 4-5 నెలల దాకా డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. మరి ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ వచ్చింది కాబట్టి ఈ రైతులని అనునిత్యం మరి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు కాబట్టి రైతులందరూ కూడా గుర్తుంచుకోవాలి. అదే కాకుండా గత 5 సంవత్సరాలు ఎక్కడ కాలంలో పూర్తి లేక చాలా ఇబ్బంది పడ్డాం నీళ్లు చివరి దాకా అందివ్వడానికి. అది కూడా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టడం, తొందరలో శాంక్షన్ ఇస్తా అని చెప్పారు. ఈ క్లోజర్ లో ఈ కాలువలన్నీ కూడా పూర్తిగా తీయాలని చెప్పి ఇవ్వటం, మన నియోజకవర్గానికి 300 కోట్ల ప్రతిపాదన పంపం. తొందరలో అవి కూడా శాంక్షన్ ఈ 1-2 రోజుల్లో వస్తాయి. అప్పటిదాకా రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించడానికి అన్నిటికీ కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఈ 3 మండలాల ముఖ్య నాయకులు, ఎన్డీఏ నాయకులందరూ కూడా పాల్గొనడం అందరికీ పేరు పేరు నమస్కారం. ముమ్మిడివరం మండలం మహిపాల చెరువు గ్రామంలో నల్లతాచుపాము హల్చల్ చేసింది. గ్రామానికి చెందిన ప్రసాద్ నివాస గృహంలో పామును చూసిన కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న వర్మ వేసవి తాపంతో అల్లాడుతున్న పాముకు నీళ్లు తాగించి దాహం తీర్చారు. అత్యంత చాకచక్యంగా పామును పట్టి డబ్బాలో బంధించారు. నిర్మానుష్య ప్రాంతంలో వదిలిపెడతామని తీసుకెళ్లడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా వర్మను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ వేసవి తాపం కారణంగా పాములు నివాస గృహాల్లోకి వస్తున్నాయని తెలిపారు. పామును చూసిన వెంటనే సమాచారం అందిస్తే పామును బంధించి తీసుకెళ్తామని అన్నారు. పంపామని అయిపోయి వెనకాల వాళ్ళు గుర్తేస్తారు. మొత్తాడన్నా ఎక్కడ మిర్చి మీద ఎక్కడికి వెళ్తుంది? మూత గిరిజన దర్బార్లో సమర్పించిన దరఖాస్తులకు సత్వరమే పరిష్కరించాలని ఎంఎస్ చిత్ర మిశ్రా ఐఏఎస్ తెలిపారు. ఈ సందర్భంగా సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో గిరిజనుల నుండి వచ్చిన వినతుల్ని స్వయంగా స్వీకరించి సమస్యలను త్వరితగతిన పరిష్కారం చూపాలని సంబంధిత సెక్టర్ అధికారులకు గౌరవ ప్రాజెక్టు అధికారి ఎంఎస్ చిత్ర మిశ్రా ఐఏఎస్ ఐటీడీఏ ఏటూరు నాగారం ఆదేశించారు. ఈ గిరిజన దర్బార్లో వివిధ మండలాల నుండి వచ్చిన గిరిజనులు దరఖాస్తులు శ్రీ ఎం రాజ్కుమార్ పరిపాలనా అధికారి ఐటీడీఏకి స్వయంగా గిరిజనులు సమర్పించడం జరిగింది. ప్రతి ఏడాది తాళరేవు చిల్డ్రన్స్ క్లబ్ ద్వారా నిర్వహించే వేసవి వినోదం సమ్మర్ క్యాంప్ 2025 మే 2వ తేదీ నుండి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు క్లబ్ ప్రతినిధులు తెలిపారు. స్థానిక ప్రజా సంఘాల భవనంలో జరిగే ఈ కార్యక్రమాన్ని చిన్నారులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెలవుల సమయంలో చిన్నారులు మొబైల్ ఫోన్ ఇతర వ్యసనాలకు లోను కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం వద్ద దీనికి సంబంధించిన సన్నాహక సమావేశం ఆదివారం నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రతిరోజు ఉదయం వినోద కార్యక్రమాలతో ప్రారంభమై ఆటలు పాటలు
పాటలు, చిత్రలేఖనం, నీతి కథలు, స్పోకెన్ ఇంగ్లీష్, మ్యాజిక్ షోలు, సైన్స్ తరగతులు, క్విజ్, వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో ఇందులో ఉంటాయని క్లబ్ ప్రతినిధి మల్లేశ్వరరావు తెలిపారు. ప్రత్యేకంగా ఈ ఏడాది నుండి చిన్నారులే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. గత సంవత్సరం నుండి మంచి స్పందన వచ్చిందని, ఈ సంవత్సరం విజయవంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజలంతా ఈ సమ్మర్ క్యాంపు 2025 విజయవంతానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో వాసవి క్లబ్ ప్రతినిధి పేకెట్ సతీష్, చిల్డ్రన్స్ క్లబ్ ప్రతినిధులు గుత్తుల మల్లేశ్వరరావు, అత్తిలి బాబురావు, వడ్డీ ఏడుకొండలు, పాలిక శ్రీనివాస్, టేకుముడి ఈశ్వరరావు, కొప్పిశెట్టి అనంతలక్ష్మి, పెయ్యాల అనంతలక్ష్మి, సంగాడి కలవతి, దొండపాటి వెంకటలక్ష్మి, దుప్పి అదృష్ట దీపుడు, పిబిఎన్ రెడ్డి, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఏది ఎవరి ద్వారా మీకు తెలుసుకోండి. కొంతమంది ఊళ్ళో ఉంటారు పిల్లలు అంటే ఇలాగ శిక్షణ ఇస్తున్నారండి, వాళ్ళకి ఏదైనా మీరు పోలీసుకు మీ పేరు చెప్తారు అని చెప్పుకోండి. దానికి ఏముందమ్మా తర్వాత వాడికి దాంట్లో ఎవరైతే ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ మాట్లాడచ్చు. దాంతోపాటు ఉదాహరణకి పిల్లలకి నేను చెస్ బోర్డు కొనిస్తాను, లేదా క్యారమ్ బోర్డు కొనిస్తాను, వాలీబాల్ కొనిస్తాను అన్నది కూడా ఆ రకంగా కూడా స్పాన్సర్ చేయొచ్చు. ఆట వస్తువు దగ్గర నుంచి 60 సంవత్సరాల పిల్లలు 60 సంవత్సరాల ముసలి వరకు ఫోన్కి ఎడిట్ అయిపోతున్నారు. ప్రతి ఒక్కరు చిన్న పిల్లడికి ఫోన్ పెడితే వాడు ఏడ్చేస్తున్నాడు. అలాగా ఫోన్ అనేది బాగా విలువలు అయిపోయింది. ఆ పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారనుకోండి, ఆ పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ ఫోనే కావాలంటే ఫోన్ కూడా ఉంటున్నారు. కాబట్టి ఇది ఇలాగే సమ్మర్ క్యాంప్ అనేది స్టార్ట్ చేసి వాళ్ళకి లైఫ్ అనేది పెంపొందించి వాళ్ళలో ఉన్న కొత్త విషయాన్ని కూడా ఇంకా స్కూల్లో ఉన్నప్పుడు చదువుకునే ఉండిపోయి వాళ్ళు చేయకపోవచ్చు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ప్రతి పిల్లడికి టాలెంట్ ఉంటుంది. టాలెంట్ కాకుండా ఏం పిల్లడు అబ్బాయి ఉండదు, అబ్బాయి ఏమన్నా అబ్బాయి ఏమన్నా ప్రతి ఒక్కరికి ఏదో ఒక క్రాఫ్ట్ చేయాలన్నా డ్రైవింగ్ ఒకరికి వచ్చింది, డ్రైవింగ్లో ఒకరికి ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని వెలికి తీయడానికే మేము ఈ సమ్మర్ క్యాంప్ని పెడుతున్నాను. ఇక్కడ వాళ్ళ ప్రావీణ్యం బయటకి తీసుకొస్తారు. కాబట్టి సమ్మర్ క్యాంప్ ప్రొవైడ్ చేస్తాం. ఎవరైనా ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటే మీరు ప్రొవైడ్ చేయవచ్చు. ఉండడం లేదు, మైండ్ ఒకే సబ్జెక్ట్లో ఉండిపోతుంది. కాబట్టి ఇప్పుడు సెలవులు ఇచ్చిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారంటే ఈ సెలవులతో ఆడుకోవడం, లేదంటే తోటి పిల్లలతో వెళ్ళి బయటకు వెళ్ళి వేరే రకాలుగా ఆడడం, లేదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పబ్బుతూ ఉంటాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఈతలకి వెళ్ళడం, వాటికి వెళ్ళడం చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి మనం చూస్తూ ఉంటాం. ఇలాంటివి జరగకుండా వాళ్ళని మనం ఈ క్యాంపుకి పంపించినట్లయితే ఇక్కడ మల్లేష్ గారు చెప్పినట్టు పిల్లలకి ఏ రకమైనటువంటి ఇష్టమో అది వెలుగు తీస్తూ వాళ్ళకి పెద్దల తరఫున తల్లిదండ్రుల తరఫున ఎలా ఉండాలి, సమాజంలో అవగాహన లాంటి ఎంతవరకు పిల్లలు వస్తున్నారు కాబట్టి ఈ సమాజం మీద పిల్లలు ఎలా ఉండాలి ఏంటి అనేది చెప్తూ ఈ సంగీతం, ఆటల పోటీలు ఇవన్నీ నేర్పుతూ వాళ్ళకి ఉత్సాహంగా చెప్తూ ఉండడం కాబట్టి వాళ్ళకి కొంచెం మైండ్ మెచ్యూరిటీ అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మన పిల్లల్ని పంపుతూ చుట్టుపక్కల పిల్లల్ని పంపించినట్లయితే వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందుతారు, మంచిగా ఉంటుందని చెప్పి ఈ కార్యక్రమానికి మ్యాక్సిమం అందరికీ చెప్పడానికి ట్రై చేయండి. తాళ్లరేవు యానం పరిసర ప్రాంతాల 2-వీలర్ మెకానిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక తాళ్లరేవు మండలం కేంద్రం తాళ్లరేవు శ్రీ ముత్యాలమ్మ వారి ఆలయ ఆవరణంలో జిల్లా నాయకుల సమక్షంలో జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కేంద్రం తాళ్లరేవు శ్రీ ముత్యాలమ్మ వారి ఆలయ ఆవరణంలో జిల్లా అధ్యక్షుడు దాశం కన్నారావు, కార్యదర్శి ఎస్కే యాసిన్ ఆధ్వర్యంలో యానం తాళ్లరేవు మండల నూతన కమిటీని ఎంపిక చేశారు. కమిటీ నూతన అధ్యక్షుడిగా కొప్పిశెట్టి వీర బ్రహ్మాజీ, కార్యదర్శి రాయుడు గోవిందు, కోశాధికారి రాజమేను వీరబాబు, ఉపాధ్యక్షుడు రాయుడు శ్రీను, సహాయక కార్యదర్శి నాటి ధన కామేశ్వరను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అనంతరం వారితో పాటుగా జిల్లా నాయకులను సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు. జిల్లా పార్టీకి సక్రమం చేసుకున్నాం అంటే ఇప్పుడు మంచి నాయకుడు అంటే ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, క్యాషియర్ ఇది ఒక బాడీ అండి. అదే మా జిల్లా నాయకుడు. అంటే కొంతమంది సోదరులు అనుకుంటారు మెకానిక్ మనకి ఏం చేయలేదు, మా వాళ్ళు నెంబర్లు చేస్తాం చేయవాలి కాదు. అంటే ఇక్కడ ఏదో చేస్తే సంబంధం ఆనందం లేదండి, అదొక గౌరవం. ఇది గౌరవ ప్రధాన
కాకినాడ నుంచి కూడా జిల్లా నాయకులు వచ్చారు. కృష్ణ గారు కూడా ఇష్టం పాటు 40 వార్డులు చేయించారండి. ఇంకా వాటి చేయించవలసిన కార్యక్రమం ఉందండి. మనకి ఎమ్మెల్యే కూడా తప్పలో కలిస్తే ఈ సైడ్ వేస్తామని చెప్పారండి. మనం 2 సార్లు కలిసి ఉన్నాయండి. మళ్ళీ కలలేదు. మాకు సైడ్ కూడా కావాలని ఉన్నామండి. ఇక్కడ గుంటారా బయట వేసుకోవాల్సి వస్తుంది. ఏ చెప్పాలి మాకు ఇప్పుడు మాకు 40 కుటుంబాల దాకా ఉన్నాయి మెకానిక్లు. పొల్యూషన్ లేకుండా ఇంకా ఇబ్బందులు పడి పనులకి రిపేర్ చేసి ఆరోగ్యంగా ఫాలో అవుతున్నాయండి. దానివల్ల ఏంటంటే ఆరోగ్యం పోరాడమే కాకుండా మా ఇన్సూరెన్స్ కూడా లేవండి. గవర్నమెంట్ నుంచి అన్ని కార్మికులు ఉన్నాయి తప్ప మాకంటే ఏమి లేవండి. మా కాకినాడ జిల్లా నుంచి వచ్చారు. ఇష్టం కార్డులు చేయించారు ఆయన కొన్ని కార్డులు, ఇంకా కొన్ని కార్డులు చేయవలసినవి ఉన్నాయండి. ఎమ్మెల్యే గారు కోరేది ఏం లేదు సార్, మాకు చిన్న సైట్ కావాలి సార్. అలాగే ఫారిన్ పోలీసు వాళ్ళకి కూడా కోరేది ఏంటంటే ఈ మెకానిక్ షెడ్లో ఉన్న మెకానిక్లు అందరికీ లైసెన్స్ ఉన్న వాళ్ళకి మా దగ్గర కార్డు ఉంది సార్. ఆ కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరిని కూడా మీరు చూసి పంపించాలని కోరుతున్నామండి. ఎందుకంటే ప్రతి బండి రికార్డు మా దగ్గర ఉండదండి. కస్టమర్లు బండి చేస్తారు తప్ప రికార్డ్స్ అవును సార్. అది మా కృష్ణ గారు జిల్లా నెంబర్ గారు కూడా కూర్చున్నామండి. మా ఎమ్మెల్యే గారు పెద్దమని చేసుకుని కొంచెం ఆ ఫారింగ్ ఎస్సీ గారికి కూడా చెప్పాలని కోరుతూ ఎస్సీ గారికి కూడా చెప్తున్నామండి. సార్ ఎస్సీ గారు కూడా కలుపుతామండి కదా. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ తాళరేవు మండలం కోరంగి గ్రామం పెద్దబొడ్డు వెంకటాయపాలెం యూత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులను వెలిగించి గ్రామంలో భారీ ర్యాలీ చేసి వారి నిరసన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి గ్రామం పెద్దబొడ్డు వెంకటాయపాలెం యూత్ ఆధ్వర్యంలో జరిగిన కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ చేసిన కొవ్వొత్తుల శాంతి ర్యాలీలో చిన్నబొడ్డు వెంకటాయపాలెం పెద్దబొడ్డు వెంకటాయపాలెం గ్రామాల యువకులు, మహిళలు, పెద్దల, విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి పెద్దబొడ్డు వెంకటాయపాలెం గ్రామ దేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం నుండి చిన్నబొడ్డు వెంకటాయపాలెం గ్రామ దేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వరకు నిరసన ర్యాలీ చేశారు. కాశ్మీర్ పై జరుగుతున్న ఉగ్రదాడులు, కాశ్మీర్ పై జరుగుతున్న ఉగ్రదాడులు, కాశ్మీర్ పై జరుగుతున్న ఉగ్రదాడులు, కాశ్మీర్ పై జరుగుతున్న ఉగ్రదాడులు, కాశ్మీర్ పై పాకిస్తాన్ కుట్రలు, కాశ్మీర్ పై పాకిస్తాన్ కుట్రలు, కాశ్మీర్ పై పాకిస్తాన్ కుట్రలు. యాత్రికులుగా వెళ్ళినటువంటి వ్యక్తులను అతి కిరాతకంగా చంపినటువంటి ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ ఈరోజు ఉగ్రదాడి ప్రతి గ్రామంలో కూడా ఖండిస్తున్నారు. మరి ఎందుకంటే మతాన్ని ప్రాతిపదికగా తీసుకుని దేశాన్ని విడదీసినప్పటికీ కూడా మన దేశం మీద దండెత్తుతూ మన యొక్క భారతీయుల్ని చాలా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఖండించాలి. వారు హిందువా కాదా, వారు భారతీయుల ముస్లింల అనేటువంటి వ్యత్యాసం చూసి మరి అతి కిరాతకంగా మరి అంతమందిని చంపారంటే ఇది ప్రతి గ్రామంలో కూడా ఐక్యత రావాలి. ఈ యొక్క విషయాన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం. భారత ప్రభుత్వం వెంటనే అలాంటి కిరాతకులను అతి దారుణంగా శిక్షించాలని మేమందరం కూడా ఖండిస్తున్నాం. సంఘటన గత 2 రోజులుగా ప్రపంచమంతా కూడా నివ్వెరపోయేటటువంటి ఒక సందర్భం జరిగింది. ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు అని అంటున్నటువంటి ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో కాశ్మీర్ ప్రాంతం సుసంపన్నమైనటువంటి ప్రాంతంలో 370 చట్టాన్ని ఎత్తివేసిన తర్వాత గత 6 సంవత్సరాల తర్వాత ఏది జరగనటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్లో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆహ్లాదంగా ఆనందంగా ఉండటం కోసము ఎవరైతే పర్యాటకులు వెళ్ళారో వారిపై ఉగ్రదాడి చాలా అమానుష్యమైనటువంటి సంఘటన. మొత్తం భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా ఈ విషయాన్ని ఖండించడం జరిగింది. ఇక్కడ ఇందులో ఒక ఉగ్రవాదం యొక్క ఆలోచనే కాకుండా అక్కడ ఎవరైతే ఆ యొక్క వ్యక్తులు ఉన్నారో వారి యొక్క మతం ఏంటి అని పరీక్ష చేసి మరి వాళ్ళని చంపడం జరిగింది. ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వారి యొక్క నిక్కరు మరి యొక్క మన భారతదేశంలో ప్రతి వారు కూడా ఖండించాల్సిన విషయమే. ఏదైతే 1947 ఆగస్టు 14న ఏదైతే మతం ప్రాతిపదికన పాకిస్తాన్గా విడిపోయి ఈ రోజు కూడా మనపై దాడులు
ప్రోత్సహిస్తున్నారంటే ఇటువంటి దారుణమైన చర్య పునరావృతం కాకుండా ఈ యొక్క దేశము కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి భారీ ర్యాలీ చేసి అనంతరం మానవహారం నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు తహసీల్దార్ కార్యాలయం నుండి సంతపేట సెంటర్ వరకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేసి అనంతరం సంతపేట సెంటర్లో మానవహారం నిర్వహించారు. అనంతరం నాయకులు కన్నిడి వెంకట రమణ, కుసుమ శ్రీనివాస్, జక్కల ప్రసాద్ బాబు, దున్నా సుబ్రహ్మణ్యం, వడ్డీ ఏడుకొండలు మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం బైసరన్ ప్రాంతంలో 28 మంది టూరిస్టులను బలి ఉన్న ఉగ్ర ముష్కరుల దుశ్చర్య దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసిందన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకించాలని తెలిపారు. అందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఏకం కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తాళరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కమిడి ఈశ్వరిబాయ్, లోబరాజు తాతారావు, పోతుల రత్నకుమారి, నేతలు నాగార్జున, దడల మావులు, దున్నా నాని, రాంబాబు, నిఖిల్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వ విషయంలో కొంత తీర్చురైనట్టుగా నాకు అవుతుంది. ఎక్కడైతే టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయో అక్కడ సరైన రక్షణ దళాలు ఉంటుంటే ఇది జరిగేది కాదు. అమాయకులు ప్రాణాలు కోల్పోరు. పోయిన ప్రాణాలు తీసుకురావడం కానీ వారి బంధువులకి మన సానుభూతి పరంగా మనంతా కూడా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ ఏర్పాటు చేసాం. ఈ తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలి. దాన్ని దశలుగా కాకుండా దాన్ని నిర్మూలించడమే ఈ భారతదేశంలో కానీ ఎక్కడైనా కానీ మనిషి అనేవాడు స్వేచ్ఛా జీవితాన్ని అవలంబిస్తాడు. టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళి స్వేచ్ఛగా అక్కడ విహరిద్దామని చెప్పి ప్రాణాలు కోల్పోయారు. దానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి తాళరేవు మండల దళిత పరిషత్ కోరుతున్నాం. జై భీమ్. మండల కేంద్రమైన తాళరేవులో భీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో వారి ప్రధాన కార్యాలయంలో సోమవారం లింగ సమానత్వం, లింగ ఆధారిత హింస, మహిళా రక్షణ చట్టాలపై స్వయం సహాయక బృందాల సభ్యులకు అర్ధ సంవత్సర శిక్షణ కార్యక్రమాన్ని అధ్యక్షురాలు వాసంశెట్టి నందివర్ధన అధ్యక్షతన నిర్వహించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోరంగి పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి సత్యనారాయణ హాజరై మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండల కేంద్రం తాళరేవు భీమాబాయి మహిళా మండలి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ సమాజంలో హింసాత్మక ప్రవృత్తి నిర్మూలమయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహిళలు, బాలికలు ధైర్యంగా ముందడుగు వేసి ప్రభుత్వ వ్యవస్థలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా న్యాయం చేకూరే అవకాశం ఉంటుందన్నారు. భీమాబాయి మహిళా మండలి కోశాధికారి పి రత్నకుమార్ మాట్లాడుతూ గ్రామంలో స్త్రీ పురుష సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేసి మహిళలపై హింసలకు అడ్డుకట్ట వేసేందుకు కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా అడ్వకేట్ విఎం ఝాన్సీ మాట్లాడుతూ మహిళా రక్షణ చట్టాలని గృహ హింస నిరోధక చట్టం, నిర్భయ చట్టం తదితర చట్టాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ గౌతమి, లీలాధర్, వివోఏ నాయకులు ఈశ్వరిబాయ్, రమణ మరియు భీమాబాయి మహిళా మండలి కార్యకర్తలు పాల్గొన్నారు. అలాంటి కార్యక్రమాల మీద తాళరేవు మండలం బేస్ చేసుకుని తాళరేవులో 17 గ్రామాలను మేము భీమాబాయి మహిళా మండలి ద్వారా పనిచేసాం. అలా పనిచేయగా కరప, కాజులూరు, తర్వాత రామచంద్రాపురం, కాకినాడ రూరల్, ఐదోలవరం మండలాల్లో కూడా ఇప్పుడు 8 మండలాల్లో మా భీమాబాయి మహిళా మండలి స్వచ్ఛంద సేవా సంస్థ 20 మంది కార్యకర్తలతో పనిచేయడం జరుగుతుంది. అంటే ఒక్క భీమాబాయి మహిళా మండలికి నేను ఒక దాన్ని ఫౌండేషన్ వేసుకొని అలాగా బిల్డప్ చేసి మాకు ఎఫ్సిఆర్ఏ, ఏటీజీ ఇవన్నీ కూడా భీమాబాయికి తెచ్చుకొని వేరే ఫండ్స్ సంపాదించుకొని మేము మహిళల మీద హింసా కార్యక్రమాలు మెయిన్గా హెచ్ఐవి ఎయిడ్స్ మీద భీమాబాయి మహిళా మండలి పనిచేస్తున్నాం. ఈ గ్రామాల్లో పాజిటివ్ వాళ్ళకి మేము పిల్లలకి న్యూట్రిషన్ ఇవ్వడం, అలాగే హెచ్ఐవి ఎయిడ్స్ యాక్ట్ మీద అవేర్నెస్ తీసుకురావడం, తర్వాత హెచ్ఐవికి రిఫరల్ ఏఆర్టీ మెడిసిన్స్కి తీసుకెళ్ళడం, ఇవన్నీ కార్యక్రమాలు కూడా భీమాబాయి మహిళా మండలి చేస్తున్నాం. తర్వాత టైలరింగ్, ఎంబ్రాయిడరీ ఇలాంటి పూర్తి శిక్షణ కార్యక్రమాలను భీమాబాయి మహిళా మండలి ద్వారా ఏర్పాటు చేయడం కూడా ఈ కార్యక్రమాలను మేము చేస్తున్నాం. అలాగే సైక్లోన్ కానివ్వండి, తుఫాన్లు, ఫ్లడ్ ఇలాంటివి వచ్చినప్పుడు భీమాబాయి మహిళా మండలి ద్వారా రిలీఫ్ కార్యక్రమాలు చేపట్టడం, ఇలా కోవిడ్ ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మరి న్యూట్రిషన్ సపోర్ట్ ఇవన్నీ కూడా మేము భీమాబాయి మహిళా మండలి ద్వారా గత 30 సంవత్సరాల నుండి కూడా బేస్ చేసుకుని పనిచేస్తున్నాం. అది కూడా అందుకున్నాం. మహిళా మండలి ఈ హెడ్ ఆఫీస్ నందు మేము నిర్వహించడం జరుగుతుంది.
మన ఎస్ఐ గారు సత్యనారాయణ రెడ్డి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. రత్నకుమారి గారు, అలాగే జిల్లా సమైక్య లీడర్ ఈశ్వరిబాయి గారిని, వెంకటరమణ గారిని కూడా మేము ఈ కార్యక్రమానికి మహిళలుగా వాళ్ళందరి సహాయ సహకారాలు వర్ణించాలనే ఉద్దేశంతో ఇక్కడికి పిలవడం జరిగింది. ధన్యవాదాలు. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితుల్లో ఎవరు కావాలంటే మన స్వార్థం కోసం పనిచేసే ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆవిడ ఎటువంటి ఆశించకుండా నన్ను ఆహ్వానించినందుకు ఆవిడ ప్రత్యేక ధన్యవాదాలు చేసుకున్నాం. అదేవిధంగా మీరందరూ కూడా అంటే ఆవిడ ఎంతో శ్రమ ఓర్చుకొని కష్టం అనకుండా ఈ విధంగా మిమ్మల్ని అందరూ ఎడ్యుకేట్ చేస్తూ ఎప్పటికప్పుడు సమాజంలో వస్తున్నానంటే ఆ మార్పుల్ని మీకు చైతన్యవంతం చేస్తూ మీకు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా నేనున్నాను ఒక ధైర్యం ఇచ్చుకుంటూ మీరు ఒకళ్ళే కాదు మీ అందరూ మీ వెనకాల ఎంతమంది ఉన్నామని చెప్పేసి మీరు ధైర్యం ఇచ్చుకుంటూ ఆవిడ ఈ విధంగా కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీకు ఎల్లప్పుడూ కూడా ఏంటంటే మీకు ఏ కష్టం వచ్చినా సరే మేము అందుబాటులో ఉంటాం. మీకు మీరు ఆవిడకి నందివర్ధిని గారికి తెలియజేసినా లేదా మాకు గారు తెలియజేసినా మీకు వచ్చేటువంటి మీ ప్రతి కష్టంలో కూడా మేము సహాయకారిగా ఉంటాం. అదే నమస్కారం సార్. తాళరేవు మండలం తాళరేవు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 392/1 నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల గత కొంతకాలంగా సంబంధిత లబ్ధిదారులు క్రియ విక్రయాలు జరగక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని, ఆ సర్వే నెంబర్లో ఉన్న 392/1ని తొలగించాలని స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజుకు కూటమి నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు గంజా సూరిబాబు, మేడ్శెట్టి సత్యనారాయణలు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారిచ్చిన వినతి పత్రంపై వెంటనే స్పందించిన శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు స్థానిక తహసీల్దార్ త్రినాథరావును పిలిచి తక్షణమే ఈ నిషేధిత భూముల జాబితా నుండి సర్వే నెంబర్ 392/1ను పరిశీలించి తొలగించి ప్రజలు క్రయ విక్రయాలకు ఏ విధమైన ఆటంకాలు నిబంధనకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పిల్లి సత్యబాబు, నిమ్మకల మూర్తి, కొత్తూరి కాశీ తదితరులు పాల్గొన్నారు. కృష్ణ దాని ఫోన్ చేస్తున్నారు. మూసేకండి గురుగారు, మూసేకండి జరగండి దూరం అటు వినోద్ గారు కొంచెం కొనుక్కోవడం కొంచెం అనుకోవడం కొన్ని హలో అర్జెంట్ ఫోన్ ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్ని సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు అన్నారు. ఐపోలవరం మండలం పరిధిలోని ఐపోలవరం, కేశన, కుర్రుపాలెం గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ శిబిరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణ శిబిరాలు ప్రారంభించి మహిళలతో మాట్లాడారు. రాష్ట్రంలో బీసీ, ఈబీసీ, కాపు సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ అందించే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని, ఈ శిక్షణతో పాటు వారికి కుట్టు మిషన్లు కూడా అందించి ఈ శిక్షణ కార్యక్రమాన్ని బీసీ వెల్ఫేర్, ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తారని, ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా మహిళలు స్వయం ఉపాధిని పొందడానికి మరియు ఆర్థికంగా సాధికారతను పొందడానికి సహాయపడాలని ఈ కూటమి ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ కె గంగాధర్ మాట్లాడుతూ
శిక్షణ తరగతుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు సాగిరాజు, సూరిబాబు రాజు, బీర సత్యకుమారి, వణంచెర్ల వెంకటేశ్వరరావు, చిలువూరి సుబ్బరాజు, విజ్జల్ రాజు, కాకర్లపూడి రాజేష్, పిండమరాజు శివ, దేవు రాంబాబు, గాదిరాజు శ్రీను, రాజు, చిలుకూరు సుబ్బరాజు, గాదిరాజు విశ్వనాథరాజు, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మిషన్ పడాలి, మిషన్ పడాలి. కొద్దిగా నువ్వు కూర్చోవాలి, కూర్చోవాలి, అలా కూర్చో. అది తీయండి. ఇలా తిరగండి మేడం గారు ఇలా చేతికి ఆదాయం సరికొట్టి పట్టుకొచ్చేసారు. మాకు ఆదాయం లేదు ఇక్కడ. తిరిగి జీతం వస్తుంది, నాకు జీతం రాస్తున్నాను. చూడండి సార్ ఒకసారి, సార్ ఎలా చూడండి. బలపడటం కోసం చేయడం జరిగింది. అయితే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి కృషి వల్ల 10 సెంటర్లో తీసుకోవడం జరిగిందండి. ప్రతి సెంటర్లో కూడా 4 అలా తీసుకుంటున్నారు, 5. అయితే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో ఒక 10 సెంటర్లు రప్పించడం జరిగింది ఇక్కడికి. దానికి మీ నియోజకవర్గం తరఫున మా తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి చేసుకుంటున్నాం. ఈ శిక్షణా కార్యక్రమం మీరు 90 రోజులు ఉంటుందండి. ఈ 90 రోజుల్లో కూడా మీరు 70 రోజులు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఖచ్చితంగా 70 రోజులు అటెండ్ అవ్వాలి. అటెండెన్స్ కూడా మీకు ఎఫ్ఎస్ అంటే ఫోన్లో తీసుకుంటారు. ఎవరైతే బెనిఫిషియర్స్ వచ్చారో వాళ్ళకి ఫోన్లో అటెండెన్స్ తీసుకుంటారు. మార్నింగ్ బ్యాచ్ మార్నింగ్, మధ్యాహ్నం బ్యాచ్ మధ్యాహ్నం, అలా వస్తుంది. అలా 2 బ్యాచ్లు ఏర్పాటు చేస్తారు. 2 బ్యాచ్ల కింద చేయడం జరుగుతుంది. ఉదయం బ్యాచ్లో ఉన్నవాళ్ళు ఆ రోజుకి ఒకవేళ రావడం మానేసి మధ్యాహ్నం వస్తానంటే మీకు అటెండెన్స్ పడదు. ఏ బ్యాచ్లో సెట్ అయ్యి ఉన్నారో, ఉదయం బ్యాచ్లో సెట్ అయ్యి ఉన్న వాళ్ళు ఉదయం బ్యాచ్లోనే రావాలి. మధ్యాహ్నం బ్యాచ్లో సెట్ అయ్యి ఉన్న వాళ్ళు మధ్యాహ్నం బ్యాచ్లోనే రావాలి. మీరు ఉదయం వస్తూ 2 రోజులు వచ్చి నేను మధ్యాహ్నం వస్తానని చెప్పేసి చెప్పారనుకోండి, అది అటెండెన్స్ పడదు. కంపల్సరీ కూడా మీకు ఏ బ్యాచ్లో ఆ బ్యాచ్లోనే రావాలి. అర్థమైందండి అందరికీ? ఆ రకంగా ఈ శిక్షణా కార్యక్రమం మీరు పూర్తి చేసుకుంటే 70 రోజుల అటెండెన్స్ మీకు ఖచ్చితంగా ఉంటే మీకు ఒక మిషన్ యూనిట్, ఒక మిషన్ ఇస్తారు. మీకు ఇచ్చిన తర్వాత మీకు ఒక
మిమ్మల్ని మళ్ళీ మీరు ఎంతవరకు నేర్చుకున్నారు ఏంటి అన్నది మీకు ఒక పరీక్ష పెట్టడం జరుగుతుంది కార్పొరేషన్ వాళ్ళు. ఆ పరీక్ష పెట్టిన తర్వాత ఆ పరీక్షలో ఎవరైతే బాగా నేర్చుకున్నారో ఈ బేసిక్ ట్రైనింగ్ అన్నది చూసి అందులో మళ్ళీ సెలెక్ట్ చేసి మీకు ఫర్దర్గా ఏం చేయాలన్నది ప్రభుత్వం ఆలోచించి మీకు ఫర్దర్గా మీకు ముందు మీరు ఆర్థికంగా ఎలా నిలదొక్కుకోవాలన్న విషయాల మీద కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ ఆలోచన ప్రకారం మీకు చెప్పడం, అదేవిధంగా మనకు 10 సెంటర్లు 1400 మందికి అవకాశం ఇవ్వడం, మన మండలంలో మరి మన ఐపోలవరం, కేశంగూరు, ఉత్తరదేవి 3 సెంటర్లు మనం ఇక్కడ ఈరోజు పెట్టుకోవడం జరుగుతుంది. మీరందరూ కూడా ఏదైతే ప్రభుత్వ లక్ష్యం మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా తీసుకొచ్చి మహిళలందరినీ కూడా ప్రోత్సహించారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మీ కుటుంబానికి ఏదో ఆసరా ఉండాలని చెప్పి ఈ 90 రోజుల కార్యక్రమం పెట్టి మరి 75% అటెండెన్స్ కూడా వచ్చిన వాళ్ళకి ఈ ఫ్రీగా మెషిన్ కూడా ఇస్తా అని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం, మరి దాన్ని మనం ఈరోజు పోలవరంలో ప్రమాణంగా ఏర్పాటు చేసే మన నాయకులు, అధికారులందరూ కూడా మీరందరూ కూడా తప్పనిసరిగా మరి రోజు వచ్చి మీ స్కిల్స్ అన్ని దీని మీద ట్రైనింగ్ తీసుకుని తప్పనిసరిగా ఇది అందరికీ ఉపయోగపడాలి. మరి అదేవిధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా మీ అందరికీ 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ హామీలు ఇచ్చాం. రేపు మే నెలలో మరి పిల్లలు చదువుకోవడానికి తల్లికి వందనం కార్యక్రమం కూడా ఎంతమంది పిల్లలు చదువుకున్నా అంతమందికి కూడా 15,000 రూపాయలు వేస్తా అన్నారు. అదేవిధంగా అగ్రికల్చర్ క్షత్రియులు నిన్నే 10,000 ఉండేదాన్ని 20,000 వేస్తా ఉన్నాం. వేట నిషేధం టైంలో అది కూడా జరుగుతుంది. రైతులందరికీ కూడా మరి 10,000 నుంచి 20,000 రూపాయలు రైతులకు కూడా ఈ మే నెలలో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించాలి. మన రాష్ట్ర అభివృద్ధి, మన ప్రజల అభివృద్ధి ధ్యేయంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మనకి రాజధాని లేని రాష్ట్రం చేశారు లాస్ట్ 5 సంవత్సరాలు. ఎందుకంటే పక్కన ఉన్న తెలంగాణకి హైదరాబాద్ హెడ్ క్వార్టర్ ఉంది, పక్కన ఉన్న తమిళనాడుకి చెన్నై ఉంది, పక్కన ఉన్న కర్ణాటకకి బెంగళూరు ఉంది. మన ఆంధ్రాకి ఎక్కడ రాజధాని లేకుండా ఆ రోజు మన 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని నిర్మాణం చేపడితే గత 5 సంవత్సరాల్లో కనీసం ఏం చేయకుండా మరి గాలికి వదిలేశారు. మళ్ళీ రేపు 2వ తారీఖున మోడీ గారిని తీసుకొచ్చి సుమారు 49,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచారు. మళ్ళీ మనందరికీ మన భవిష్యత్తుకి, రాష్ట్ర భవిష్యత్తుకి, మన పిల్లల భవిష్యత్తు గురించి మళ్ళీ రాజధాని పునర్నిర్మాణం చేయటం, అదేవిధంగా మరి స్టీల్ ప్లాంట్ ఆంధ్రలో హక్కు, అటువంటి స్టీల్ ప్లాంట్ కూడా గతంలో ప్రైవేటీకరణ చేయడానికి చూశారు గత ప్రభుత్వం. మరి అటువంటి దానికి 12,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం సహకారం చేసి ఈరోజు అది కూడా లాభాలకు తీసుకొచ్చే పరిస్థితి మన ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా రైల్వే జోన్, విశాఖపట్నం రైల్వే జోన్ కూడా రాకుండా చేశారు గత 5 సంవత్సరాల్లో. మన ప్రభుత్వం వచ్చినట్టే రైల్వే జోన్ కూడా తీసుకొచ్చాం. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మనందరికీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో రావాలని చెప్పి ఆ రోజు 14 నుంచి 19 వరకు సగం పాలన చేస్తే గత 5 సంవత్సరాలు కనీసం ఏమీ చేయలేదు. ఇప్పుడు అది 70% పనులు పూర్తి చేసి 1 సంవత్సరంలోనే ఆ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసుకుంటాం. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు గతంలో 72% పనులు మనం చేస్తే 5 సంవత్సరాలు కనీసం చేయలేదు. ఇవన్నీ ఎందుకు చెప్తామంటే ప్రజలు మీకు తెలియాలి. గత 5 సంవత్సరాలు అవగాహన లేనటువంటి ప్రభుత్వం వచ్చి ఈ రాష్ట్రాన్ని 11 లక్షల కోట్లు అప్పులు చేసినాయి. ఈ పెన్షన్ ఇవ్వాలన్నా, జీతం ఇవ్వాలన్నా 10 నెలల తడుపులు ఇచ్చే పరిస్థితి మన రాష్ట్రానికి వచ్చిందంటే అవగాహన వెళ్ళేది వ్యక్తులు పరిపాలిస్తే అంత ఇబ్బందులు ఉంటాయి. మరి సమర్థవంతమైన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇవన్నీ తీర్థమైన ఉద్దేశంతో 124 సీట్లు ఇచ్చారు. కాబట్టి ప్రతి కమ్యూనిటీకి, ప్రతి మహిళలకు కానీ, పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, రైతులకు కానీ అన్ని రకాలుగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అహర్నిశలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి మనందరూ కూడా కృతజ్ఞతలు చెప్పాలి. అదేవిధంగా ముందుగా మహిళలకి పెద్దపీట వేసి స్కిల్ డెవలప్మెంట్, ఎవరికైతే స్కిల్ ఉందో స్కిల్ అంతా బయటకు తీసి ట్రైనింగ్స్ ఇచ్చి ఇలా కుట్టు మిషన్లు అని చెప్పి రేపు పొద్దున్న అనేక రకాల స్కిల్ డెవలప్మెంట్ చేసి మరి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి హామీ ఇచ్చారు. దాని గురించి ఎంతో తప్పపడుతున్న మన లోకేష్ గారు కూడా. దాంట్లో భాగంగానే ఈరోజు మీ మహిళలందరికీ ప్రోత్సహించాలని ఉద్దేశించి కుట్టు మిషన్ల కార్యక్రమం మరి ఇక్కడ ఏర్పాటు చేయడం మమ్మల్ని ఆహ్వానించిన నాయకులందరికీ, మన అధికారులందరికీ పేరు పేరు నమస్కారం. ఈ కుట్టు మిషన్లో ట్రైనింగ్ అయ్యే సోదరిమణులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ శిక్షణ తీసుకుని 90 రోజులు పూర్తి చేసుకుని ఇది మీ కుటుంబానికి ఎంతో కొంత ఉపయోగపడేలా మీరు కుట్టు మిషన్లు తీసుకుని ఉపయోగపడాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంకా స్కూల్లో కూడా కార్యక్రమం పెట్టినాం కాబట్టి
రైతు బాగుంటేనే మనం అందరం బాగుంటామని భావించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుకు వరి సాగుకు కావాల్సిన యంత్రాలను సబ్సిడీపై అందిస్తున్నారని ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు అన్నారు. తాళ్లరేవు మండల కేంద్రంలో ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వ్యవసాయ పనిముట్లు పంపిణీ సభకు హాజరయ్యారు. తాళ్లరేవు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో మండల అధ్యక్షులు రాయుడు సునీత గంగాధర్ అధ్యక్షతన జరిగిన ప్రభుత్వం వ్యవసాయ శాఖ వారు ఏర్పాటు చేసిన వ్యవసాయ పనిముట్లు పంపిణీ సభకు హాజరై మాట్లాడారు. అనంతరం రాష్ట్ర శెట్టి బల్జ కార్పొరేషన్ డైరెక్టర్ రేకుమూడి లక్ష్మణరావు, మాల కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి సామ్యుల్ సాగర్, మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, మాజీ జిల్లా పరిషత్ సభ్యులు పొన్నమండ రామలక్ష్మి, జనసేన నాయకురాలు జయలక్ష్మి, జకల ప్రసాద్ బాబు, కొత్తూరి కాశీ వినోద్ రాజు, అత్తిలి బాబురావు, ఉంగరాల బూరి బాబులు లబ్ధిదారులకు 30 పిల్లర్లు, పవర్ స్ప్రే, బ్యాటరీ స్పైర్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ, తహసీల్దార్ త్రినాథరావు, కుటుంబ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, రైతులు పాల్గొన్నారు. ట్రాక్టర్ గ్రాండ్ ఇంప్లిమెంట్స్ ఇవైతే రావడం జరిగిందండి. మనకి మొదటి దఫాగా మనకి ఏంటంటే 7 పవర్ టిల్లర్లు, 9 బ్యాటరీ స్ప్రేస్, ఒక పవర్ స్ప్రేయర్ అయితే రావడం జరిగింది. ఇది మన గౌరవనీయులైన శాసనసభ్యులు శ్రీ దాట్ల బుచ్చిరాజు గారి ద్వారా మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా మన సార్ అధ్యక్షులు, సభాధ్యక్షులు సునీత గంగాధర్ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. శాసనసభ్యులు మనందరికీ అత్యంత ఆప్తులు గౌరవనీయులు శ్రీ దాట్ల సుబ్బరాజు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చెల్లి వివేకానంద గారు, అదేవిధంగా మన గుత్తుల సాయి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీ గారు, అదేవిధంగా మన టేకుమూడి లక్ష్మణరావు గారు, పొన్నమంట రామలక్ష్మి గారు, అదేవిధంగా చెల్లె అశోక్ గారు, బూరుబాబు గారు, ఇంకా వేదిక మీద నుండి మన జడ్పీటీ సభ్యులు మా మిత్రులు దొమ్మేటి సామ్యుల్ సాగర్ గారు, ఇంకా కార్యక్రమంలో పాల్పంచుకుంటుంటే మన వినోద్ రాజు గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటుంటే కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలకు, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి సర్పంచులకు, ఎంపీటీసీ సభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఒక మార్గదర్శనం అనేది ఏర్పడింది. ముందు ప్రభుత్వంలో అసలు రైతే కాదు ఎవ్వరూ కూడా ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. కానీ మనకు ఇప్పుడు మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మన ప్రభుత్వం, మనం అందరూ కష్టపడి, మీరంతా కూడా ఎంతో కష్టపడి మన కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు కాబట్టి మళ్ళీ మనకి మంచి అంటే ఒక రైతు ఎలా ఉన్నాడు అంటే అతని కష్టం తెలియాలంటే ఆయన చంద్రబాబు నాయుడు గారే ఉండాలి. చంద్రబాబు నాయుడు గారికి అన్ని కష్టాలు తెలుసు, అందరి కష్టాలు తెలుసు. కాబట్టి మనకి రైతులందరికీ కూడా ఎంతో ఉపకారం చేసే ట్రాక్టర్లు కానీ, చిన్న ట్రాక్టర్లు కానీ, మొత్తం పరికరాలన్నీ కూడా ఇస్తున్నారంటే అది మన తెలుగుదేశం ప్రభుత్వం వల్లనే. కాబట్టి మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ మన ఈ పథకాలన్నీ కూడా ఎక్కువ తీసుకురావడానికి కారణం కూడా మన ఎమ్మెల్యే గారు. అన్ని నియోజకవర్గాలు ఏమన్నా ముందు మన నియోజకవర్గం మాత్రం మంచి ముందుకు తీసుకురావడానికి, అభివృద్ధి చేయడానికి శాసనసభ్యులు మరి ఆ 3 మండలాల కంటే 3 రెట్లు ఎక్కువ మనకి ఇచ్చారు. మనకు వచ్చిన 10 పనులు ఇస్తే మొదట్లో దాన్ని 30 వరకు జేడీ గారితో ప్రధానంగా వ్యవసాయ అధికారి గారు కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ వారిద్దరు కష్టం ఇవాళ మన 30 ట్రాక్టర్లు వచ్చినాయంటే మరి వారు చాలా అధికారులు మీద, జిల్లా స్థాయి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు రైతు సోదరులకి సుమారు మనం ఇస్తున్న ట్రాక్టర్లో అయితే సామాన్లు అయితే ఈరోజు ₹1 దగ్గర విలువ చేసే పరికరాలను ఇవాళ 50% సబ్సిడీ మీద ఇస్తున్నాం. గత 5 సంవత్సరాల కాలం ఒక కనీసం పాల కూడా ఇచ్చిన పాపాన్ని పోలేదు రైతులకి. మరి ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా చూస్తున్నాం. మనం కోట్ల దగ్గర ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చారు. ధాన్యం చూసిన 24 గంటలు 48 గంటల లోపులోనే రైతులు ధాన్యానికి డబ్బులు వారి అకౌంట్లోకి వచ్చే పరిస్థితి ఉంది. రైతులు కానీ రైతు సోదరులు అందరూ గమనించాలి. మీకు గతంలో తేమ శాతం చూడండి,
17% పెరిగితే అసలు ధాన్యం కొనని వారు ఇవాళ రోజు కలెక్టర్లో ప్రభుత్వం చెప్తున్నారు 22% తేమ శాతం ఉన్నా సరే ఖచ్చితంగా కొనాల్సిందే, వారికి గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందే అని. మరి రైతు ప్రభుత్వం ఇది. రైతు బాగుంటేనే ఈ దేశం కానీ రాష్ట్రం కానీ మనం కానీ బాగుంటాం కనుక రైతుకు అందరూ అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి. అది ఇందాక మన రామకృష్ణ గారు చెప్పినట్టు సార్ మా మండలంలో చాలా మంది రైతులు ఒక బస్తాకు వచ్చి 40 నుంచి 100 రూపాయలు కూడా ఇచ్చి బయటకు తెస్తున్నారు. ఎందుకంటే కనీసం ధాన్యం తెచ్చుకోవడానికి ట్రాక్టర్లు తిరగడానికి కూడా అవకాశం లేని రోడ్లు చాలా ఉన్నాయి. మరి గతంలో నీరు చెట్లు చాలా రోడ్లు తమ ఆధ్వర్యంలో చేశారు. ఇప్పుడు కూడా ఏమైనా అవకాశం ఉంటే మరి ఏదైతే బాగా ఇబ్బంది పడుతున్నారో రైతు సోదరులు 2 రకాల ఇబ్బంది సార్. ఊడుపులు మొదలెట్టినప్పటి నుంచి ధాన్యం గొట్టు మీద వచ్చేవరకు కూడా రైతుకి ఏమీ బాగా అయిపోతుంది. ఏదైతే రైతులకి యంత్రాంగం కావాలో ఈరోజు టెక్నాలజీ మీద ఆధారపడి ఉంది మన దేశం. మరి చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ అంటే పెద్ద పెట్టేసే వ్యక్తేనా. 2014 నుంచి 19 వరకు కూడా మన నియోజకవర్గంలో అత్యధికమైన పవర్ టిల్లర్స్ కానీ పెద్ద ట్రాక్టర్లు కానీ మరి స్పేర్స్ కానీ అనేక యంత్రాంగం మనం ఆ రోజు ఆడుకున్నాం. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి మీ మండలానికి 30 పవర్ టిల్లర్స్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేసుకున్నాం. దాంట్లో ముందుగా 7 వచ్చినాయి. ఇంకా పవర్ స్పేర్స్ కానీ రైతులకు కావాల్సిన ఏదైనా సరే ఆ రోజు హామీ ఇచ్చే ధాన్య కొనుగోలు గత ప్రభుత్వంలో 2-3 నెలలు పట్టి ధాన్యం డబ్బులు రావడానికి, అటువంటిది ఈరోజు 1-2 రోజుల్లోనే రైతు ఖాతాలో జమ చేస్తారు. మరి మన నీటి సంఘాల ద్వారా నీటి సంఘాలు ఏర్పాటు చేసుకుని ఈ క్రాప్, ఎందుకంటే టైలాండ్ ఏరియా అయితే ఆల్రెడీ మనలో ఎప్పుడు కూడా చాలా ఇబ్బంది పడతారు వాటర్కి. ఎక్కడ ఇబ్బంది లేకుండా టైలాండ్ అయినా కానీ మరి బంగారం పంట కూడా ఈరోజు 60 బస్తాలు 50 బస్తాలు 70 బస్తాలు కూడా మన రైతులు పండింది. అంటే అది ఈ నీటి సంఘాలు కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఒకటే, అన్ని రకాలుగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ రాష్ట్రాన్ని. ఎందుకంటే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది మన రాష్ట్రం. మన మోడీ గారిని కూడా రేపు 2వ తారీఖునే మరి అమరావతి తీసుకొచ్చి మరి మళ్ళీ ఆగిపోయిన అమరావతిని పునర్నిర్మాణం చేసి, ఎందుకంటే అన్ని రాష్ట్రాలకి ఏదో ఒక హెడ్ క్వార్టర్ ఉంది. మరి తెలంగాణకు వచ్చినట్టుగా హైదరాబాద్ ఉంది, మరి తమిళనాడుకు వచ్చినట్టు చెన్నై ఉంది, కర్ణాటక వచ్చినట్టు బెంగళూరు ఉంది, మన ఆంధ్రప్రదేశ్ వచ్చినట్టు ఏది లేదు. గతంలో అవగాహన లేనటువంటి పరిపాలన చేసి రాజధాని లేకుండా చేశారు. దానికి మళ్ళీ సుమారు 40,000 కోట్లు టెండర్లు పిలిచి మరి మోడీ గారిని తీసుకొచ్చి మళ్ళీ పునర్నిర్మాణం చేయటం జరుగుతుంది. కాబట్టి రేపు 2వ తారీఖున మన రాష్ట్రానికి మోడీ గారు వస్తున్నారు. వీలైన వారందరూ కూడా అక్కడికి రావాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు 24 గంటలు కష్టపడి కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుని అన్ని రంగాలని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అన్నించి మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి, అర్థం చేసుకోవాలి. మరి రైతులు గత 5 సంవత్సరాలు ఎటువంటి యంత్రాంగం కూడా రాలేదు. మరి ఈరోజు పెద్ద ఎత్తున రైతాంగానికి మరి మీ మండలానికి వచ్చినప్పటికి 30 పవర్ టిల్లర్స్ వచ్చినాయి, అత్యధికంగా తెచ్చాం. ఎందుకంటే గతంలో 12, 13 వస్తే కుదరదు, ఇంకా ఎక్కువ ఇవ్వాలని చెప్పి జేడీ గారితో మాట్లాడటం, అదేవిధంగా ఎక్కువ ఇవ్వటం. అదేవిధంగా మీకు కూడా ఎన్ఆర్జీసీ మండలానికి మరి కాన్స్టిట్యున్సీకి 10 కోట్లు వచ్చినాయి. అటువంటిది మీ మండలానికి 10 కోట్లు తెచ్చి మరి కొన్ని గ్రామాలు 4-5 గ్రామాలు మేజర్గా పెట్టేసాయి. అన్ని గ్రామాలు చేస్తాం అంటే ఏదైనా ఒక కాలనీ అయితే కాలనీ పూర్తవ్వాలనే ఉద్దేశంతో, అంటే అన్ని గ్రామాలకి కాకుండా అన్ని గ్రామాలకి ముందు ఇచ్చాము 3 కోట్లు, తర్వాత 6 కోట్లు తెచ్చి మేజర్గా ఉన్న తాళరు హెడ్ క్వార్టర్ కాబట్టి తాళరు, అదేవిధంగా జీవీఎంవరం, అదేవిధంగా నేలపల్లి, అదేవిధంగా పటాల, ఈ గ్రామాలన్నీ కూడా మేజర్గా ఇచ్చి ఫండ్స్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ 9 నెలల్లోనే 10 కోట్ల రూపాయలు, 7-8 నెలల్లోనే మనం 10 కోట్ల రూపాయలు పైన తెచ్చి రోడ్లు వేసుకోవడం జరిగింది. సార్ ఓకే కెమెరా
రండి ఎత్తి తీసుకుంటే లక్ష్మి చూడయా తీసుకెళ్ళిపోవడమే తాళాలు వేయించుకుంటారు ఉన్నారు సార్ ఉన్నారు. ఓకే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ తాళిరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ. ఐపోలవరం కేశనకూరుపాలెం గ్రామంలో కుట్ల శిక్షణ శిబిరాలు ప్రారంభించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సూచన. రైతు సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. తాళిరేవు ఐపోలవరం మండలాల్లో రైతులకు యంత్రాల పంపిణీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.